ప్రేమయ్య ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనకి చాలా పండగలు, ఆ పండగలతో అనుసంధానమైన దేవతల పూజలు, నోములు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి కదా. సో గురువుగారు, ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం అండి. నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు, ప్రేక్షకులందరికీ కూడా, మన వంశీకృష్ణ కిరణ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ అని. సో అటు ఆస్ట్రాలజీకి సంబంధించి, ఇటు సైకాలజీకి సంబంధించి, అలాగే మనకి రకరకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. అయితే కృష్ణకిరణ్ గారు ఈరోజు చిత్రగుప్తుడి నోము ఏ రోజు చేస్తారు, ఎందుకు చేయాలి, అసలు చేసుకోకపోతే ఏమన్నా అవుతుందా? చాలామందికి చిత్రగుప్తుడి అనగానే ఏదో ఉత్తరప్రదేశ్లో చాలామంది చేస్తూ ఉంటారు. చాలామంది శ్రీవాస్తవ, సక్సేనా ఇలాంటి వాళ్ళ సర్నేమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చిత్రగుప్తుడే ప్రధాన దైవంగా వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. ఆయనకి సంబంధించిన ఆలయం మనకి ఉత్తరప్రదేశ్లో కనపడుతుంది. అదేవిధంగా మన భాగ్యనగరంలో కూడా ఉప్పుగూడలో ఉంది. ఇంకోటి కంచిలో ఉంది. పేరులోనే చాలా గొప్ప విశేషం ఆయన పేరులో ఉంది. ఏంటంటే చిత్రగుప్తుడు. ఏ గుప్తంగా ఉంచుతాడు అంటే, మనం చేసిన ప్రతి విషయం కూడా మన ఒక్కడికే తెలుసు అనుకుంటాం. మనతో పాటు ఎవరికి తెలుసు అంటే మన అంతరాత్మకి తెలుసు. మరి అంతరాత్మలో ఉన్నవాడు ఎవడు అంటే పరమాత్మే. మరి పరమాత్మ అన్ని చిత్రగుప్త రూపంలో ఆయన అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు. బాగా పైకి రావాలంటే మీకు కార్యాచరణ ప్రణాళిక గట్టిగా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, లేదా ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, అలాంటి ఉద్దేశం మనకి కలగాలనే ఈ దేవతా రూపాన్ని మన వేదం కానీ మిగతా శాస్త్రాల్లో కానీ కల్పించడం జరిగింది. అలాంటి రూపం ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడూ అన్నీ మంచి పనులే చెయ్యాలి. పొరపాటును చేయొచ్చు, ఏదో కాలు తొక్కటమో పొరపాటున ఎవరినో దూషించడం చేయొచ్చు, కానీ వాంటెడ్గా కావాలని చేయకూడదు. కావాలని చేస్తే అది పాపం అవుతుంది. ఇలాంటి పాపాలన్నీ కూడా నిర్మూలన అవ్వటానికి చిత్రగుప్తుడి నోము అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. మనకి వావిళ్ళ వాళ్ళది చూస్తే పాత రోజుల్లో మెడ్రాస్ నుంచి బుక్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ దానిలో కూడా వ్రతాలు నోములు అన్న దానిలో కూడా మనది కనపడుతూ ఉంటుంది, పాత గ్రాంధికమైన తెలుగులో. మనతో పాటు ఉత్తరాదిలో ఈ వ్రతాన్ని బాగా చేస్తూ ఉంటారు. ఉత్తరాది వాళ్ళు ఎలాంటి నియమం కలిగిన వాళ్ళు అంటే, మెడలో ఒకవేళ తులసిమాల వేసుకుంటే వాళ్ళు అబద్ధం ఆడరు. పరస్త్రీ వైపును చూడరు మగవాళ్ళైతే, పరపురుషుల వైపును చూడకూడదు ఆడవాళ్ళైతే. అంటే మాలకి ధారణకి అంత విశేషమైన విలువ ఇచ్చే జనాల్ని మనం ఇంకా ఉత్తరాదిలో చూడవచ్చు. అలాంటి వాళ్ళంతా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇది ఒక చిన్న కథను కూడా, అన్ని వ్రతానికి ఉన్నట్టుగా దీని కూడా ఒక కథ ఉంటుంది. ఒక రాజుగారి భార్య, మంత్రి గారి భార్య ఇద్దరు చేస్తారు. అయితే మంత్రి గారి భార్యకి స్వర్గం ప్రాప్తిస్తుంది, రాజుగారి భార్యకి నరకం ప్రాప్తిస్తుంది. ఏంటి కారణం అంటే, నువ్వు చిత్రగుప్తుడు నోము చేయలేదు అని మామూలుగా చెప్తారు. అంటే దీనిలో అంతర్లీనంగా ఏంటంటే, మనకి వీలైన ప్రతీది మనం చేయొచ్చు. పండగ అంటే ఆ ఒక్క రోజునే చేయటం కాకుండా, భగవంతుని పూజించే ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పర్వమే. విశేషించి చిత్రగుప్త నోముని పట్టుకోవటం అని ఏ నోమైనా పట్టుకోవటం అంటూ ఉంటారు. నోచేదే నోము కాబట్టి సాధారణంగా మకర సంక్రాంతి రోజున కానీ లేదా మహాశివరాత్రి రోజున కానీ ఈ నోమును పట్టుకుని ఎవరి చేతన్నా ఉపదేశం చేయించుకుని యమద్వితీయ రోజున, ఎందుకంటే ఆయన పనిచేసే యముడి దగ్గర కదా, అందుకని యమద్వితీయ రోజున ఈ వ్రతాన్ని చేయటం అనేది చేస్తారు. వ్రతం చేసి మామూలుగా చనిమిడి లాంటిది నైవేద్యం చేసుకుని ఆయనకి సంబంధించిన నామావళి చేస్తూ, ఆయనకి సంబంధించినవన్నీ కూడా చదువుకుంటూ, మనకి అన్ని కూడా మనకి ప్రతిదీ కూడా మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది కాబట్టి చేయొచ్చు. ఇవి లేకపోయినా కూడా ఏ విష్ణు సహస్రనామాన్నో లేదా 16 నామాలు మనకి విష్ణువుకు సంబంధించిన ఉన్నాయి. ఔషధి అని చెప్పేసి, అంటే ఔషధం తీసుకున్నప్పుడు ఏంటి, వివాహం చేసుకున్నప్పుడు ఎలాగా, మన యుద్ధంలో ఉన్నప్పుడు ఎవరిని స్మరించాలి, ఇలాంటి స్తోత్రం మనకు కనపడుతుంది. షోడశనామ స్తోత్రం అని చెప్పేసి. చిత్రగుప్తుని మనం పూజ చేసినా, ఏ దేవతను పూజ చేసినా కూడా యమద్వితీయ రోజున కానీ, ఏ దీపావళి రోజుల్లో వచ్చే చిత్తా నక్షత్రం రోజున కానీ దీనికి సంబంధించి మనం చక్కగా ఆయన్ని తలుచుకుని ఒక దీపాన్ని ఉంచి మనం ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి మళ్ళీ చిత్రగుప్తుడి ప్రతిమ కావాలి, చిత్రగుప్తుడి పటం కావాలి, మనకు ఆల్రెడీ పూజ గదిలో చాలా ఉన్నాయి అనుకున్న వాళ్ళు భగవంతుని అమూర్తగాను సమూర్తిగాను, అంటే సాకారంగాను నిరాకారంగాను కూడా మనం పూజ చేయొచ్చు.
ఆ నిరాకార రూపాన్ని మనం దీప రూపంలో చేస్తూ ఉంటాం, జ్యోతి అంటూ ఉంటాం కదా. ఆ దీపం అనేది జ్యోతి కాబట్టి దీపావళి అంటేనే దీపాలతో చేస్తాం కాబట్టి ఆ చిత్రగుప్తుడి పేరు మీద మీకు ఆయన సంబంధించిన విగ్రహం లేదు, లేదా ఆయన సంబంధించిన పటం లేదు, ఫోటో లేదు అనుకుంటే ఒక దీపాన్నే ఆయనగా భావించి ఇక మీదటనైనా నేను తెలిసి పాపాన్ని చెయ్యను, ఇది మెయిన్. అయితే ఇది నోము అన్నారు కదండి. ఇప్పుడు నోము అంటే ఇంతకాలం చేయాలి, ఇన్ని సంవత్సరాలు చేయాలి, ఇన్ని వారాలు చేయాలి అని ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇన్ని దీపావళి పండుగల తర్వాత చేస్తాను అలా ఏమన్నా అనుకోవాలా? సాధారణంగా 5 సంవత్సరాలు చేస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రతి సంక్రాంతికి కూడా మనకి మకర సంక్రాంతి లాగా 12 సంక్రమణాలు ఉంటాయి. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంచరించే కాలం, దాన్ని పుణ్యకాలం అంటూ ఉంటాం. మనకి కర్కాటక మాసంలోకి అంటే కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు దక్షిణాయనం అని, మకర మాసంలోకి అంటే మకర రాశిలోకి వెళ్ళినప్పుడు ఉత్తరాయణం అని చెప్తూ ఉంటాం. కాబట్టి నోముగా మనం ఇదివరకే తీసుకుంటే ఒక 5 ఏళ్ళలో లేదా ఒక సంవత్సరం పాటు చేయొచ్చు. లేదు ఇప్పుడే నోములు నోచుకోవడానికి కూడా మనకి ఇదే మెయిన్ క్రైటీరియా కూడా దీపావళి చెప్తూ ఉంటారు చాలా మంది. స్వాతి నక్షత్రం ఉన్నప్పుడే నోచుకోవాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళు చేయొచ్చు. లేదా నోముగా చేయట్లేదు, ఏదో అందరి దేవతల్లో ఈయన కూడా ఉన్నాడు, పైగా ఈయన నా లోపలున్న నా అంతర్లీనానికి సంబంధించినవన్నీ కూడా ఆయన నోట్ చేసుకుంటాడన్న భయము లేదా మనకు అది జిజ్ఞాస ఉంది కాబట్టి ఒక దీపరూపంగానే ఆయన చక్కగా ఆయన నామాన్ని తీసుకుని మనం ఇది చేసుకోవచ్చు. ఓకే, వీరికి కూడా నామావళి ఉంటుందండి? వీరికి నామావళి ఉంటుంది, చిత్రగుప్తుకు సంబంధించిన నామావళి ఉంటుంది, అది కూడా మనం పొందుపరుస్తాం. అదేవిధంగా నోముగా అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎందుకు పెట్టారు ఇవన్నీ అంటే పాత రోజుల్లో మరి ఇలాగ మొబైల్స్, టీవీస్, సినిమాలు అలాంటివి లేవు. మరి వాళ్ళందరికీ కూడా ఇంట్లో కలిమి అంతా వచ్చినప్పుడు ఒక శిక్షణ, ఒక క్రమశిక్షణ, ఒక జీవితం పట్ల ఒక అవగాహన లేకపోతే పాడవుతారు. అలాంటివి లేకుండా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇవన్నీ కూడా పెట్టారు. వీటిలో అంతర్లీనంగా ఉన్నది ఏంటంటే తప్పు చేయకుండా ఉండటం, రుజువర్తన కలిగి ఉండటం, మనం ధర్మంగా ఎంతవరకు వీలైతే అంతవరకు నడవటం అనేది దీనిలో మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నిజమేనండి. చిత్రంగా మన చిత్తంలో మన ఆలోచనలు మనకి మాత్రమే తెలుసు. సో ఆ ఆలోచనల్ని నియంత్రించడానికి మనం చేసే పూజ అనుకోవచ్చు. ఇది చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలండి. నమస్కారం.